ఇవాళ నేను నా బలగం సిద్ధంగా ఉన్నాం అనమాట. బలగం అంటే చాలామంది ఉన్నారని వెతుకుంటున్నారేమో, కానీ ఈవిడ ఒక్కరుంటే చాలన్నమాట. బలగంతో సమానం. అండ్ షీఈస్ నన్ అదర్ దెన్ ది అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంటున్న రూపలక్ష్మి గారు. అందరికీ సుపరిచితులు యాజ్ అన్ యాక్టర్. అండ్ బలగం ఫేమ్ అండ్ ఆల్సో అబౌట్ హర్ కెరియర్ ఇన్ మూవీస్ మాట్లాడదాం. రూప గారు, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్. మీరు లక్ష్మి గారా రూప గారా? నాకు రెండు పేర్లు ఇష్టమే. రూపలక్ష్మి నా అసలు పేరు. అవును, రూపలక్ష్మి. ఈ పేరు లక్ష్మి చాలా మంది ఇప్పుడు లక్ష్మి అనే పిలుస్తున్నారు. కోఇన్సిడెన్స్ లచ్చవ్వ అని పేరు రావడం అందులో చూడండి, అంతే. ఎప్పుడైనా ఆలోచించారా ఇది? నాకు మాత్రమే తట్టిందా అంటే ఒకటి అంటే కొన్నిసార్లు నాకు నా పేరు మంచిది కాదు, మార్చేసుకోండి మీకు లక్ కలిసి వస్తుందని నాకు చాలా ఏళ్ల క్రితం ఒకటి, నేను ప్రాబ్లమాటిక్ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు. లేదు, మా ఫాదర్ నాకు చాలా ఇష్టంగా పెట్టిన పేరండి ఇది రూపలక్ష్మి అని చాలా ఇష్టంగా పెట్టుకున్నారు. అని చాలాసార్లు ఆ విషయం చెప్పారు కూడా. నేను ఈ పేరు కోసం నేను చాలా చూసి వెతికి తీసుకొచ్చి పేరు పెట్టాను నీకు అని. ఆ ఫీల్ అలాగే ఉండాలి కాబట్టి నేను పేరు అక్షరం కూడా మార్చాను, RUPA అంతే. అలాగే ఉండాలి, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ అలాగే ఉండాలి నాతో. ఆయన బ్లెస్సింగ్ తోటే కంగ్రాచులేషన్స్ ఆన్ ది అవార్డ్. ఐ థింక్ చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ మీకు కూడా. మిమ్మల్ని చూసిన ప్రేక్షకులకు కూడా మీరు ఈ క్యారెక్టర్లో చాలా నచ్చారు. అవునండి, వాళ్ళు నిజంగా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. మదరు, ఫాదరు, బ్రదరు వీళ్ళందరితోనే వాళ్ళ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ప్రపంచమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత ఇంకా చాలా పరిచయాలు, ఫ్యామిలీ డివైడ్ అయిపోవడం, పెళ్లి చేసుకోవడం, దూరంగా వెళ్ళిపోవడం, అంతవరకు మన ప్రపంచం అనుకున్న ప్రపంచానికి మనం అతిథిగా వస్తూ ఉంటాం. ఆ తర్వాత అక్కడేమైపోతుంది అంటే ఎవరో కోడలు వస్తారు, వాళ్ళదే ఆ ప్రపంచం అయిపోతుంది, మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎమోషన్స్ స్టార్టింగ్ నుంచి ఉండే ఎమోషన్స్ అయితే మనతో క్యారీ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. వాటితో మనం ఎక్కువ రోజులు గడపలేకపోవచ్చు, కానీ ఈ స్టార్టింగ్ లైఫ్ అయితే ఎప్పుడు ఉంటుంది కదండి. ఈ సినిమాలో అదే, వాళ్ళు అక్కడ 20 సంవత్సరాలు వాళ్ళతో బ్రతికిన ఒక అమ్మాయి ఆ ఇంటికి పరాయి వ్యక్తి అయిపోతే ఎటువంటి పెయిన్ అనేది అందరూ ఓన్ చేసుకుంటారు కదా. కరెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ అవార్డు మీకు వస్తుందని? ఎక్స్పెక్ట్ అంటే కాంప్లిమెంట్స్ వచ్చాయా? కాంప్లిమెంట్స్ వస్తాయని నేను వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి పని చేయలేదండి. ఈ పని నాకు వర్క్ వచ్చినప్పుడు, నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గాడ్ గిఫ్ట్గానే తీసుకున్నాను. ఆ వర్క్ వాళ్ళు ఎలా చేయమంటే మనం ఎలా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అవుతాము, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, అన్నీ నేను వాళ్ళు చెప్పిందే కేర్ తీసుకున్నాను, పని చేశాను, సక్సెస్ అయింది అంతే. కష్టే ఫలి అంతే. ఓవరాల్గా హౌ హ్యాస్ యువర్ జర్నీ బీన్ రూప గారు? వండర్ఫుల్ అండి. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మనం అసలు సినిమా ప్రపంచం ఏంటో ఏం తెలీదు. ఓన్లీ మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు, అప్పుడు ఈ OTT కానీ ఏమీ లేవు, నేను చిన్నగా ఉన్నప్పుడు కదా. థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చూస్తున్నప్పుడు మనల్ని మనం ఊహించేసుకుని ఒక మదర్ ఇలా ఉండాలి, లేదా ఒక హీరో ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా చూసుకుంటూ ఒక ప్యాషన్తో పెరిగాను. అవును, క్యారెక్టర్ నాకు కూడా ఒకవేళ నేను యాక్టింగ్ చేయాల్సి వస్తే ఇలా చేయాలి, అలా చేయాలి. అద్దం ముందు నిలబడి చూసుకోవడాలు అని ఉండేవా? అయ్యా, ఏ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, ఈ హీరోయిన్ స్టైల్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డ్రెస్ స్టైల్ కూడా వచ్చింది కదా, ఫ్యాషన్ స్టైల్స్ అవన్నీ నేను చూసుకునే అవకాశం నాకు దొరకలేదు. కానీ రాఘవేంద్రరావు గారి పిక్చర్స్లో హీరోయిన్స్ని బాగా చూపిస్తారు, అందంగా చూపిస్తారు, అద్భుతంగా చూపిస్తారు కదా. అలాంటప్పుడు మాత్రం మంచిగా అలాంటివి, కానీ మనం నిజ జీవితంలో అలాంటివన్నీ వేసుకుని తిరగలేము. కానీ అలా అనిపించేది, చాలా బాగుంది, ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి అనిపించేది. ఎప్పుడు చేసుకోలేదు, అవకాశం దొరకలేదు. సో అలా మీరు అలా చూస్తూ పెరిగి మీకు అసలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషన్గా మారడానికి ఏమైనా ఆటంకాలు వచ్చాయా ఇంట్లో? కానీ ఎందుకు వచ్చిన గొడవ, సినిమా ఇండస్ట్రీ వద్దు? లేదండి, అంటే నాకు ఇష్టం ఉండింది. మన పరిస్థితుల్లో అసలు సినిమా ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధాలే లేవు కదా, ఏం తెలియదు. అవును, దీని గురించి మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతేనే వద్దు మీరు ఇలా ఉండండి అని కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండే ప్రపంచంలో పెరిగాం. నాకు అది ఏం తెలీదు, బయట ఎలా మాట్లాడాలి, ఎలా తిరగాలి, ఎలా డ్రెస్సింగ్, ఇవంతా పెద్దగా ఏం తెలీదు. కానీ సినిమా ప్రపంచం చూడగానే ఓకే మనం ఏదైనా సాధించగలము, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనే ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అది
అంతేగాని ఎప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అసలు, సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ ఏం తెలియదు. సినిమా అంటే యాక్టింగ్, అందరూ వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంది, ఎంతమంది పడుతున్న కష్టం ఉంది అనేది మనకు తెలియదు. నాకు అస్సలు తెలియదు. సరే ఏదో మనము ఒక చిన్న దీంట్లో ఒక చిన్న అవకాశం, అంటే మనం ఎక్కడో ఆశపడ్డాం కదా చిన్నప్పుడు, భగవంతుడు దానికి ఒక చిన్న దారి చూపించినప్పుడు ఎవరో అన్నారు, మీరు బాగుంటారు కదక్క ఒక యాక్టింగ్ ఫీల్డ్కి ఒక చిన్న అవకాశం ఉంది, చేస్తారా ఈటీవీలో. అప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ వచ్చేటివి. అవును అవును. మా తెలిసిన డైరెక్షన్ చేస్తున్నారు, షార్ట్ ఫిలింలో చిన్న అవకాశం ఉంది, చేస్తారా అంటే అసలు ఏం యాక్టింగ్ చేసేస్తాం మనము అని వచ్చాం. కానీ ఒక కెమెరా ఉంటుంది, కెమెరా ఫేస్ చేయాలి, ఇలా చెప్పాలి, డైలాగ్ కరెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళ డైలాగ్ తర్వాత మన డైలాగ్ ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియక వచ్చిన తర్వాత అమ్మో ఇంత పని ఉంటుందా మనకు అర్థం కాలేదు అని అనిపించింది. తర్వాత దీనికి హోంవర్క్ చేసేంత టైం నాకు లేదు అప్పుడు. నాకున్న ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నా మీద బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్టాన్ని అలా పెట్టుకుని అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అవకాశం వచ్చినప్పుడు దానికి నేర్చుకుంటూ. ఫ్యామిలీ చూసుకోవాలంటే మరి డబ్బులు కూడా కావాలి కదా. అంటే ఫ్యామిలీ ఉంది కానీ నా బాధ్యత డబ్బుతో కాదు కదా. బాధ్యత అంటే మీరు వాళ్ళకి నాకు పిల్లలు, అప్పటికే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుని చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి నా నీడ్ చాలా ఉంటుంది కదా. వాళ్ళని వదిలేసి నేను అంత టైం బయట ప్రపంచంతో స్పెండ్ చేయలేను. కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది. నాకు అయినా కూడా మనకున్న కోరికల్ని చంపుకోలేం కదా, ఇష్టం ఉంటుంది కదా చాలా. ఎప్పుడైనా ఒకసారి అట్లా అవకాశం వచ్చింది అనగానే ఓకే ఓకే నేను వస్తాను, ఈ టైం సెట్ చేసుకుంటాను, ఆ టైం సెట్ చేసుకుంటాను, అప్పుడు రావడము, తర్వాత డిసప్పాయింట్ అవ్వడము, ఏవో నిలబెట్టేసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఇంత టైం అబ్బా మన ఫ్యామిలీని అంతా వదిలేయాలని మళ్ళీ బాధపడి, మళ్ళీ మనకి ఇంకా ఏం తెలియదు ఇంకా నేర్చుకుందాము ఇట్లా అని అవన్నీ ఒక ప్రాసెస్. అవును, దానికి ఇంత టైం టేకింగ్ పట్టింది. నేను కంటిన్యూగా సినిమానే చేయలేదు. నేను కంటిన్యూగా సినిమా ప్రపంచం నాదే అనుకున్నది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ప్రపంచానికి నేను అంకితం అయిపోయాను సినిమాకి. నాకు నా టైం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చా. అంటే క్యారెక్టర్స్ కూడా అలా రావడం మొదలు పెట్టాయి కదా. అంటే అయస్కాంతం లాగా మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే కదండి ఏదన్నా మనకు కూడా. నేను ఆ టైంకి నేను చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాను. ఓకే దిస్ టైమ్ టు స్టార్ట్ మై లైఫ్ అనుకున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్నారు. రావడం అలా ఢామని ఇలా మంచి అవార్డు రావడం, మంచి గుర్తింపు రావడం. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? అంటే ఒకటి రిలేట్ చేసుకోవడం అందరం చెప్పారు, కాకుండా డైరెక్టర్ ప్రమేయం, మీ ఇన్వాల్వ్మెంట్, మీ డ్రెస్సింగ్ అంతా ఎలా జరిగింది చెప్పండి. బలగంలో ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా పర్టికులర్గా అన్నీ చూసుకుని ఆ సినిమా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, కలర్, స్కిన్ టోన్స్ అన్నీ చూసుకుంటున్నారు. తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్గా ఉన్నారు కదా ఈవిడ, మళ్ళీ మనం పక్క ఊర్లో తీస్తున్నాం కదా, కొంచెం ఈవిడ ఏమన్నా ఇట్లా క్లాసీగా కనిపిస్తారా ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. నాకు పిలిచి బలగం వేణుగారు, అప్పుడు బలగం లేదు, అదే వేణుగారు ఇట్లా జబర్దస్త్ వేణుగారు తీస్తున్నారు అన్నప్పుడు నేనేదో షూటింగ్ నుంచి వెళ్తూ ఉన్నాను విత్ మేకప్. వెళ్ళేసరికి ఆయన సరే అనుకుంటున్నామండి, కన్ఫర్మ్గా క్యారెక్టర్ వస్తుందో లేదు తెలియదు, మేము క్యారెక్టర్ అయితే మీద అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సీన్ చెప్పారు. సీన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజంగా చాలా స్ట్రెంగ్త్ ఉంది కదా. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అంత క్యారెక్టర్స్ లేవు. ఒక సినిమా మొత్తంలో ఎప్పుడో వాళ్ళు వస్తారు, ఒక మదర్ గాను ఒక దీంట్లోనూ అలా నిల్చోవడము, కాఫీ ఇవ్వడము, లేదా నవ్వడము, ఏందన్నా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడము, లేదంటే ఏదో ఒక్క చిన్న ఫ్రేమే కనిపించడానికే అవకాశం ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం ఉంది, ఫ్రేమ్లో నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయ్యో ఇది క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది, ఎలాగైనా చెయ్యాలని చాలా ఆశపడ్డాను. ఆయన చెప్పగానే వేణుగారికి కూడా అదే చెప్పాను. చేసినప్పుడు ఆయన కూడా బాగా చేశారండి, వెంటనే బాగా చేశారన్నారు. ఆలోచిస్తున్నామండి, చెప్తామండి అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టోరీ కూడా చెప్పారు. ఆ రోజు ఇలా ఉంటుందండి క్యారెక్టర్, చూద్దాంలేండి చూస్తున్నామంటే నేను మళ్ళీ ఫోన్ కూడా చేసి క్యారెక్టర్ కోసం ఏమండి నన్ను మీరు అనుమానించద్దు, నేను చేయగలను, మీరు చెప్పింది చేయగలను, ప్లీజ్ ఈ అవకాశం మాత్రం మిస్ చేయకండి నాకు అని. తర్వాత వెళ్ళాము. ఫస్ట్ డే ఆయన షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు కొంచెం మేకప్ చేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని కూర్చున్నాను. అందరూ సింపుల్గా అందరూ వచ్చి కూర్చున్నారు.
ఆయన పాపం నాకు ఎలా చెప్పాలో తెలీదు. మేకప్ ఎక్కువైంది, మేకప్ అసలు ఎక్కువైంది కదా, మేకప్ వద్దు, ఈ క్యారెక్టర్కి మేకప్ నాకు నీళ్ళు లేదు, మీకు అసలు వద్దు, ఫ్యామిలీ కంప్లీట్గా ఇది ఈ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆయన మొత్తం క్యారెక్టరైజేషన్ అంతా, మీరు చాలా సఫర్ అయ్యారు, ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు, ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇదిగా కనిపిస్తే మేకప్ వేసుకుని క్యారెక్టర్ కిల్ అవుతుంది, వద్దు, మీరేం చేయొద్దు, ఆ పెయిన్ మీ ఫేస్లో కనిపించాలి నాకు. మీరేమో అక్కడ ఒకవైపు అందాలలో రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసి డ్రెస్సింగ్ చేసుకోవాలని, ఇక్కడ కట్ చేస్తే అది ఇంతవరకు అయితే నాకు అంత మేకప్ చేసుకునేది ఇప్పుడు ఒక మూవీలో చేస్తున్నానండి, కొంచెం బాగా మేకప్ చేసుకుని బాగానే ఉంటుంది, అది కొంచెం అట్లా అనిపించింది. కానీ వెంటనే నాకేం డిసప్పాయింట్ ఏం లేదండి, ఆయన చెప్పింది నాకు అర్థమైంది, ఓకే వెంటనే వెళ్ళి మేకప్ తీసేసి మొత్తం హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వచ్చి కూర్చున్నాను, అంతే అండి, ఇంతే. మీరు సినిమా అంతా గుర్తుపెట్టుకోండి, ఇలాగే రన్ అవుతుంది. బాగా జుట్టు గిట్టు కూడా మొత్తం ఏం లేదు, కంప్లీట్ గా ముడి వేసేసుకోవడము, ఎక్కడ హెయిర్ ఇట్లా కొంచెం కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా లేదు, ఏదో ముంగులు ఇలా వచ్చి పడే అవకాశాలు కూడా ఉండవు కదా, అంత నీట్ గా ఫుల్ పౌడర్ ప్యాడ్ కూడా లేదండి. ఒక సీన్ లో ఫుల్ ఎండ, బాగా ట్యాన్ అయిపోయాం, ఎండలో షూటింగ్ చేసి చేసి చేసి, శవయాత్ర ఒకటి, తర్వాత ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ ఎక్కువ సేపు మేము ఎండలోనే ఉండాల్సి వస్తుంది, ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది, ఇంకా వేరే షూటింగ్స్ కూడా ఉంటాయి కదా, నాకేంటంటే స్కిన్ పాడైపోతుందని ఒక చిన్న ఫీలింగ్ ఉండి, ఒక రోజు బాగా చెప్పినందుకు వేరే వాళ్ళు తెలుసుకుని డాక్టర్ దగ్గర ఇది తీసుకుని, మేకప్ లేకపోతే ఫస్ట్ సన్ స్క్రీన్ వేసిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటాం కదా, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుని ఏదో క్రీమ్ పెట్టుకుంటే వెళ్ళగానే ఏదో మీ ఫేస్ షైన్ అవుతుందండి అన్నారు. నేను ఏం చేయలేదండి, ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టుకున్నానంటే, లేదు లేదు ఇక అక్కడ చెమటకి సన్ స్క్రీన్ లోషన్ ఇలా కారుతుంది అనమాట. అదే అదే అది కారి అది అలా, అది కూడా వద్దు, సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు పెట్టుకోవడానికి హక్కు లేదు ఈ సినిమాలో అన్నారు. ఓకే సార్, అయితే మొత్తానికి అంటే బట్ అంత వర్కౌట్ అయింది కాబట్టి ఇవాళ మీకు అంత గుర్తింపు వచ్చింది ఈ క్యారెక్టర్తో కదా రూపలక్ష్మి గారు. అదైతే చాలా హ్యాపీ, ఎందుకంటే సినిమా మొత్తము ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం అనుకున్నారో అది మా దగ్గర వర్క్ చేయండి. ఒక డైలాగ్ కొంచెం చెప్పచ్చు కదా మా కోసం. బాబు ఎంత పని చేసినావే, ఒక్కసారన్నా ఈ కూతురు నీకు యాదికి రాలేదనే అని ఆయన మీద పడి ఏడుస్తాను కదా. నాకు మీరు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి బాబు. థ్యాంక్ యూ అండి. అది ఫస్ట్ అంటే నాకు ఎమోషన్ అంతవరకు అప్పుడే ఏడుస్తూ కూర్చుంటాను, అక్కడక్కడ కనిపిస్తాను, కానీ నా సీన్లో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సీన్ బాగా చేయాలి మీరు అన్నారు. కామెడీ ఏంటంటే ఎక్కడ నాకు కరెక్షన్ చెప్పరు, ఆయన చెప్పేస్తారు, మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాం. ఆ సీన్లో ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజ్ గారు వీళ్ళందరూ ఉంటారనమాట, రైటర్ అయినా, వాళ్ళందరూ మాట్లాడుతూ సరదాగా నాతో అప్పటికి కొంచెం ఫ్రెండ్షిప్ అయ్యేసరికి, మీరు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాలి అన్నారు. అంటే నేను ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయానంటే వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను. అక్కడ వర్క్ కార్ దిగి వస్తాం ఆ సీన్లో, నేను నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకెవరు పోవడానికి సిద్ధంగా లేరు, మీరు మామూలుగా అని చెప్పి మళ్ళీ వచ్చి వేణుగారు చెప్పారు. ఆ రోజు చాలా ఫన్ అయిందను, మీరు చాలా పెయిన్తో ఇప్పుడు దిగాలి, అది ఒక్కసారి నాకు కరెక్షన్ చెప్పడం ఆయన. ఇంకెక్కడ కూడా నాకు కరెక్ట్, అది కూడా మనకు వాళ్ళు చెప్పింది చేశాం, కానీ ప్రతి సీన్లో అంత కేర్ ముందుగానే చెప్పేవాళ్ళు. ఒకవేళ నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చినా ఏం మొహమాటం లేకుండా అడిగేసేదాన్ని, ఓకే అండి నేను ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఫీల్ ఏం జరిగింది, ఇప్పుడు ఏ సీన్కి వెళ్తున్నాము, అదంతా క్లారిటీగా ఉండేవాళ్ళము. ఆయన కూడా అసలు ఏం విసుక్కోకుండా చాలా క్లారిటీగా ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయ్యాయి రూపలక్ష్మి గారు మీకు? అంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 70 to 80 మధ్యలో. మదర్ క్యారెక్టర్స్ కూడా వేశారు, కానీ మీరు ఇంత చిన్నగా ఉన్నారు కదండి. మనకు ఫేస్ అలాగే ఉన్నట్టుందండి, నన్ను అందరూ అలాగే చూడాలనుకుంటున్నారు, నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, కానీ అమ్మతనే ఉంది మీ మొహంలో వాస్తవం. కానీ ఎప్పుడు అనిపించలేదా ఒక చిన్న గ్లామరస్ క్యారెక్టర్ వేయాలి? నాకు అన్నీ చేయాలని ఉంటుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి, నన్ను ఏంటి ఇలాగే చూడాలని నేను ఎందుకు అనుకుంటాను? ఒక మదర్గానే చూడాలి, ఒక సిస్టర్గానే చూడాలి, అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ చేసినా చింపేసింది ఆ క్యారెక్టర్ అనేటట్టే అనిపించాలి ఎవరికైనా. నెగిటివ్ చేసినా నన్ను తిట్టుకునేటట్టే ఉన్నా నాకేం బాధ లేదు. అక్కడ నన్ను చూడట్లేదు, వాళ్ళు నా క్యారెక్టర్ చూస్తున్నారు. కరెక్ట్ కదా, అంతే కదండి. గ్లామర్గా అంటే ఓకే, మనం గ్లామర్ కూడా గ్లామర్ మీన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో కూడా క్యారెక్టర్ చేయాలంటే మనం దానికి ఎంత ఇది ఉంటుంది, అది కష్టం నిజం చెప్పాలంటే. కరెక్ట్. ఇవన్నీ నేను ఇంట్లో నేను ఫీల్ అవుతున్నవే, ఇవన్నీ నేను చేస్తున్నవే, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని.
ఇప్పుడు ఏడవడం అంటే నాకు తెలిసి నాకు ఎమోషన్ అనేది నాకు చాలా ఇష్టం. ఒక ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేటివి నా చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్న విషయాలు కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతానేమో. ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, ఈ నీలాంబరి చెప్పిందే నిజం అలాంటిదా? అంటే నెగిటివిటీ విత్ పాజిటివ్ టచ్. అంటే రమ్యకృష్ణ గారు కొంచెం కృష్ణ గారండి ఏం అందమండి. ఐ థింక్ అసలు నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా అంత అందంగా ఎవరు చేయలేరు. సో బహుశా మీకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టమా? ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ చేయాలండి. అసలు నాకు ఇన్స్పిరేషన్ ఆవిడ.